ఆయన చెప్తున్నా, ఆయన వేరు వదిలిపెట్టి. నేను ఏ రోజు కూడా పార్టీ తల వంచుకునే పని చేయనన్నా. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ మీద పోక్సో కేసు. బండి భగీరథ్ పై బిఎన్ఎస్ చట్ట ప్రకారం 74, 75 మరియు పోక్సో చట్ట ప్రకారం 11, 12 సెక్షన్ల కింద కేసు నమోదు. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరకతే అతను మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. మైనర్ బాలికకు డ్రగ్స్ ఇచ్చి లైంగిక దాడి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో పోక్సో మంటలు. బండి సంజయ్ గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలకను కాదన్నా. కొడుకు చేసిన పనులకు సంజయ్ కుర్చీ కింద నీళ్లు. బేటా బచావో అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెటైర్లు. మొత్తం రాష్ట్రం అంతా కూడా భగ్గమంటది. దయచేసి ఇది చాలా ముఖ్యమైన కేసు, ఒక తరానికి సంబంధించిన కేసు, ఒక మైనర్ బాలికకు సంబంధించిన కేసు. ఇది హనీ ట్రాప్ కుట్రానా లేక నిజంగానే అరాచకమా? రేవంత్ సర్కార్ సీరియస్, మొదలైన సిట్ దర్యాప్తు. అమ్మాయి కూడా సేమ్ ఆ కులానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేసే ఆలోచన లేరు. మరి దీని మీద సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. దేనికోసం ధర్నాలు చేస్తున్నారు? మీ చీకటి ఒప్పందము కదా. కోర్టు సినిమా స్టోరీని తలపిస్తుంది. సంజయ్ వర్గం వాదన. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన బండి. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ వెంకటేష్. తెలంగాణలో 3-4 దినాల సంధి ఏడ చూసినా ఒక్కటే ముచ్చట నడుస్తోంది. కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు ఎక్కడ లేని తలనొప్పి వచ్చి పడ్డది. బయట జనాల ముందట పులి లెక్క గర్జించే సంజయ్కు తన కొడుకు సాయి భగీరథే పెద్ద మైనస్లా తయారైండు. తండ్రేమో పార్టీని క్యాడర్ను లైన్లో పెడుతుంటే గీ కొడుకేమో సంజయ్ ఇన్నేళ్లు సంపాదించుకున్న పేరుకు పంచర్లు కొడుతుండు. గిసొంటి టైంలో గీ ముచ్చట బయటపడ్డదంటే మోడీసారి 3వ పీఎం అయినాక మొట్టమొదటిసారి తెలంగాణకు వస్తా అంటే సరిగ్గా గప్పుడే బండి సంజయ్ కొడుకు మీద పోక్సో కేసు ఫైల్ చేసిండ్రు. ఓ కేంద్ర మంత్రి కొడుకు మీద గిసొంటి కేసు అంటే మాటలా? అటు పార్టీకి ఇటు సంజయ్కు తలగొట్టేసినట్టు అయింది. బీజేపీల సంజయ్కు గిట్టనోళ్లకు గిదొక పెద్ద అలసు లెక్క దొరికింది. మొన్నటికి మొన్న కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద కౌశిక్ రెడ్డి కారు మీద బీజేపీ వాళ్ళు దాడి చేసిండ్రు కదా. గప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు ఉరికొచ్చి మరీ తిట్టిండ్రు. ఇక ఇప్పుడు బండి సంజయ్ కొడుకు మీద పోక్సో కేసు అయ్యేసరికి రచ్చ రంబోలలా చేస్తాండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. బండి భగీరథకు గివేం కొత్త కాదు. పోయినేడు మహేంద్ర యూనివర్సిటీలో ఒక పొల్లగాన్ని పొట్టు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి మనందరికి ఎరికే. గప్పుడే కేసులు లొల్లులు జరిగినాయి. అంటే గీ పిల్లగాడు పుట్టుకతోనే ఎటమటం క్యారెక్టర్ అని అంటుర్రు జనం. నేనేమన్నా బ్రోకర్లు అని జరుగుతున్నారా? నాకెందుకు
చేస్తా ఫోన్ చేస్తా ఫోన్ చేస్తా ఫోన్ నువ్వు ఆవురా ఇప్పుడు జరిగింది ఏంటంటే ఓ 17 ఏళ్ల మైనర్ బాలికకు డ్రగ్స్ ఇచ్చి ఆల్కహాల్ తాగించి బలవంతం చేసిండని పోలీసుల దాకా పంచాయతీ పోయింది. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. మోయినాబాద్ ఫామ్ హౌస్ లో ఈ గలీజ్ పని జరిగిందంట. పాపం ఆ ఆడబిడ్డ భయంతోని 2 సార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నం చేసిందంటే ముచ్చట ఎంత దూరం పోయిందో సమజైతాంది. శుక్రవారం రాత్రి వాళ్ళ తల్లిదండ్రులు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే 6 గంటల దాకా హైడ్రామా నడిచింది. కానీ బాధితులు మాత్రం తగ్గలే. కేసు పెట్టకపోతే కోర్టుకు పోతామని గట్టిగా నిలబడ్డారు. ఇప్పుడు మ్యాటర్ సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ దాకా పోయింది. తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి కోసం అన్నట్టు ఉంది పోలీసుల తీరు. ఇక పోలీసులు గప్పుడు ఎఫ్ఐఆర్ రాసిండ్రు. తండ్రి ప్రజా జీవితానికి కొడుకు చేసిన పనులు పెద్ద మరకలాగా అంటుకున్నాయి. కథ ఇక్కడితో ఆగిపోలే. సంజయ్ వర్గం ఇంకో కొత్త మలుపును బయటకు తీసింది. ఇదంతా ఒక పక్కా ప్లాన్ అని, హనీ ట్రాప్ చేసి సంజయ్ కొడుకును ఇరికించాలని చూస్తున్నారని మీడియాలో ప్రచారం మొదలైంది. Mr. Bandi Sanjay, it is a family matter. Bandi Sanjay has no role in it. What his family members have done, it is a matter of investigation. Investigation is being done. So therefore, what way Mr. Bandi Sanjay is concerned with it? Unnecessarily the opposition parties are making it an issue. It is a matter to be investigated by the police and let the law and order take in its own course of action. Why the opposition is making this as an issue? It is a family matter, purely a family matter. Youngsters, the young son of Mr. Sanjay, the allegations are made against him. It is up to him to prove the allegations, up to the family members of the people who are making allegation. But I don't understand why this is being politicized by the political parties. హనీ ట్రాప్ అంటే పేరు పరపతోళ్లను ముగ్గులోకి దింపి బెదిరించి డిమాండ్ చేసి పైసలు వసూలు చేయడం అన్నమాట. ఇది చూస్తా అంటే అచ్చం కోర్టు అనే తెలుగు సినిమా స్టోరీ లెక్కనే అనిపిస్తాంది. ఆ సినిమాలో ఎట్లయితే తప్పుడు కేసులు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తారో ఇక్కడ కూడా ఓ మహిళ తన బిడ్డను అడ్డం పెట్టుకొని భగీరథను ట్రాప్ చేసిందని ప్రచారం జరుగుతాంది. అయితే సంజయ్ కొడుకును ముగ్గులోకి దింపి 2-3 కోట్లు కావాలని వసూళ్లకు దిగిందని బీజేపీ వాళ్ళు అంటుర్రు. ఇక నేను ఫర్ ఎగ్జాంపుల్ అన్లా హనీ ట్రాప్ జరిగింది అని అంట. అనంగానే ఎందుకు హనీ ట్రాప్ జరిగింది అంటే ఆ అబ్బాయి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము ఆ అమ్మాయి నన్ను ట్రాప్ చేసింది, నన్ను బ్లాక్ మెయిల్ చేసింది, మనీ డిమాండ్ చేసింది కాబట్టి అది హనీ ట్రాప్ కేసు అని అంట. అనగానే ఇక కొంతమంది అంటారా పొద్దున్నేసి మహిళల గురించి మాట్లాడుతుంది, అది ఇది అని అంటది, ఒక మహిళను ఎంత ఘోరంగా కించపరుస్తుంది అని చెప్పి మళ్ళా కొంతమంది అంటారు. సరే ఇక అట్లా కాదు, ఇది పాక్సోనే అని అంట. అనగానే అక్క నీకేమన్నా కళ్ళు కనిపిస్తలేవా, చెవులు వినిపిస్తలేవా, చూస్తలేవా, నువ్వు పొద్దున లేసి మీడియాలలో ఎంత బాగా వస్తుంది. ఇక వాళ్ళ కుటుంబంలోనే సాయి భగీరథ్ మంచిగా కలిసి తిరుగుతున్నాడంట, కుటుంబ సమేతంగా దావత్లు చేసుకుంటున్నారంట, గుడికి పోతున్నారంట, దావత్లకు పోతున్నారంట. ఈ వేధింపులు భరించలేక భగీరథ్ ముందే కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిండట. ఆ మహిళ మైనర్ అని అబద్ధం చెబుతూ ఫోక్సో కేసు పేరుతో భయపెడతాందని సంజయ్ వర్గవోలు చెప్పుకుంటాండ్రు. అసలు ఇది కుట్రనా లేక వాస్తవం ఇది కేసు అయిందా, ఇది తప్పు జరిగిందా, ఈ ఎస్ఐటిఓలు మొత్తం ఎంక్వైరీ చేసి రిపోర్ట్ అయితే పెడతారు. కానీ బండి సంజయ్ గారు గాని మా పార్టీ కార్యకర్తల అధికారులు ఎవరు కూడా ఎంక్వైరీ జరగకూడదు ఎవరు కూడా చెప్పలే. బండి సంజయ్ గారు ముందు నుంచి చెప్తున్నారు, ఒకవేళ నా కొడుకు కూడా తప్పు చేస్తే ఎంక్వైరీ చెయ్యండి, వేరేకి శిక్ష ఏ విధంగా ఇస్తారు నా కొడుకు కూడా ఆ శిక్ష వేయండి, మేము రెడీ అని బండి సంజయ్ గారు ముందు నుంచి ఈ మాట చెప్తున్నారు. ఈ మాట చెప్పిన తర్వాత కూడా కంటిన్యూగా బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది ఎలక్ట్రానిక్ మీడియాని ఫేవర్ గా తీసుకొని, కొంతమంది యూట్యూబ్ ఛానల్ ని ఫేవర్ గా తీసుకొని చాలా వరకు బీజేపీ పైన అటాకింగ్ చేస్తున్నారు, బండి సంజయ్ గారు పైన అటాకింగ్ చేస్తున్నారు, మా పెద్ద నాయకుల పైన అటాక్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పేది నిజమైతే బండి సంజయ్ కొడుకు ఫిర్యాదు చేసినప్పుడు గా ముచ్చట ఎందుకు బయటపడలేదు? పోలీసులు ముందే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఆ మహిళ వెనుక రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా, లేక నిజంగానే భగీరథ్ చేతులు కాలినాయా అన్నది ఇప్పుడు సస్పెన్స్. బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం చూస్తే
కింది స్థాయి నుంచి కౌన్సిలర్గా, ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగిండు. ఒక సామాన్య బీసీ నాయకుడు కేంద్ర మంత్రి అయ్యిండంటే ఆయన కష్టం మామూలుది కాదు. తండ్రి కష్టపడి సామ్రాజ్యాన్ని గడితే కొడుకు గిట్ల గాలికి దీపం పెట్టినట్టు చేస్తుండని క్యాడర్ లోపల మదన పడతాంది. ఇది వరకు కాలేజీ గొడవలు చేసిన భగీరథను పిల్లాడు అనుకొని వదిలేశారు. కానీ ఇప్పుడు ఫోక్సో అంటే చట్టం కళ్ళు కూడా ఎర్రబడ్డాయి. అధికారం ఉందని విర్రవీగితే ఫలితం గిట్లానే ఉంటదని ఇతర పార్టీ లీడర్లు సెటైర్లు వేస్తాండ్రు. రాజకీయంలో కుటుంబాన్ని కంట్రోల్ పెట్టుకోలేనోడు రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడని విమర్శలు గట్టిగానే వస్తున్నాయి. ఈ ఫోక్సో కేసు గురించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు విచిత్రంగా కామెంట్ చేసిండు. దీనికి బీజేపీకి ఏం సంబంధం అంటూ మీడియాని ఎదురు ప్రశ్నించిండు. అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పార్టీకు అది సమస్య లేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మన నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై పోలీస్. గీడ అందరు గట్టిగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే బండి భగీరథ్ మీద ఫోక్సో కేసు పెట్టి 4 రోజులైనా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ప్రధాని టూర్ అయిపోయేదాకా ఆగిండ్రా, లేక ఆ పిల్ల మైనరా లేక మేజరా అనేది ఇంకా తేల్తలేదా అన్నది ప్రశ్న. మొత్తంగా చూస్తే ఆ పిల్ల ఫ్యామిలీ భగీరథ్ మధ్య మంచి చనువు ఉంది. వాళ్ళు భగీరథ్ను బగ్గి అని పిలుచుకునేటంత క్లోజ్ గా ఉండేటోళ్ళని చెప్తున్నారు. వాళ్ళని దగ్గరగా చూసినోళ్ళు. వాళ్ళు కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఆ అమ్మాయి తల్లి ఇచ్చిన ఫిర్యాదు చూస్తే పోయినేడు అక్టోబర్ 25న అర్ధరాత్రి పూట భగీరథ్ తన బిడ్డను ఫిజికల్ రిలేషన్ కోసం ఫోర్స్ చేసిండని ఉంది. ఆ తర్వాత నవంబర్ 13న, డిసెంబర్ 31న కూడా మోయినాబాద్ ఫామ్ హౌజ్లల్లో గిట్లానే బలవంతం చేసిండని ఆరోపణలు ఉన్నాయి. ఇంకా విచిత్రం ఏందంటే ఈ గొడవలు జరుగుతున్న టైంలోనే అంటే నవంబర్ 11న శ్రీశైలం, డిసెంబర్ 30న తిరుపతికి 2 ఫ్యామిలీలు కలిసి ట్రిప్పుకు పోయినాయంట. అంటే బలవంతం జరిగిందని చెప్తున్న టైంలోనే వాళ్ళు కలిసి తిరిగిండ్రు. ఇదంతా గిట్లుంటే చట్టం ఏమంటదంటే మైనర్ అమ్మాయితో రిలేషన్లో ఉంటే వాళ్ళ ఇష్టంతో సంబంధం లేకుండా అది నేరమే అవుతుంది. ఒకవేళ ఆ పిల్ల మైనర్ అని తేలితే భగీరథ్ జైల్లో పడతాడు, ఇది గ్యారంటీ. కానీ ఆమె మేజర్ అని తేలితే కేసు మాత్రం ఇంకో మలుపు తిరుగుతుంది. ఇది గిట్లుంటే బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు ఇద్దరు మోడీ సభల పక్కనే కూర్చొని మాట్లాడుకున్నారు. మన రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకుపై ఫోక్సో కేసు నమోదైన సీఎం రేవంత్కు తెలియదు. సోషల్ మీడియా కోడై కూస్తుంటే మెల్లగా తేరుకొని 3 రోజుల తర్వాత పోలీస్ బాస్ను పిలిచి ఏంటి కదా అని అడిగిండు. హోంశాఖ కూడా తన వద్దే ఉందనే విషయం మర్చిపోయాడేమో. విమర్శలు గట్టిగా ఒత్తుడుతోని సిట్ దర్యాప్తుకు ఆదేశించిండు. ఒక సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారిని రితిరాజ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో విచారణ కూడా మొదలయ్యింది. ఉరుకులు పరుగుల మీద బండి భగీరథ్ గురించి గాలింపులు చేస్తా ఉండ్రు. లోపల అసలు ఏం జరిగింది, భగీరథ్ కాల్ డేటా ఏంది అన్నది లోతుగా తవ్వుతుండ్రు. ఇదే టైంలో కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యిండు. బండి సంజయ్ సానుభూతి కోసం చూడొద్దు, నీ కొడుకు మంచోడైతే విచారణకు సహకరించు అని కౌంటర్ ఇచ్చిండు. కొంత కుల సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఏదో ప్రభుత్వాన్ని కొంత వ్యక్తులను బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఎవరు కూడా కులాల ప్రస్తావన, బీసీలు, ఎస్సీ, ఎస్టీల ప్రస్తావన లేదు. అమ్మాయి కూడా సేమ్ ఆ కులానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేసే ఆలోచన లేరు. అయితే పెద్ద మనుషులు, కుల పెద్ద మనుషులుగా ఇష్యూను పంచాయతీ చేసి పెళ్లి చేస్తారా, పంచాయతీ చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. అండర్ ఏజ్ ఉన్నప్పుడు దానికి ఉండే చట్టం ఉన్నటువంటి నిబంధనలు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ ఇక మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే సంజయ్ మీద అగ్గి గురిపిస్తాండు. బీజేపీ వాళ్ళు బేటీ బచావో అని చెప్తారు, కానీ సంజయ్ మాత్రం బేటా బచావో అంటాండు. అంటే కొడుకును కాపాడుకుంటాండు అని ఎటకారం చేసిండు. नरेंद्र मोदी साहब, आप ये देश का प्रधानमंत्री है, आपके मुंह से, आपके जुबान से बेटी बचाओ बेटी पढ़ाओ करके एक नारा आया. देश में बेटी को बचाने के लिए बरसों से, सदियों से यहाँ महिलाओं के ऊपर जो जुर्म हो रहा है, जो बलात्कार हो रहा है, जन्म होने से पहले ही महिला का हत्या हो रही है. इसीलिए
आप बेटी बचाओ बेटी पढ़ाओ करके एक योजना का कल्पना किए, लेकिन मोदी साहब, अमित शाह जी, आपके कैबिनेट में एक गृह मंत्री माननीय बंडी संजय जी, उसका सुपुत्र, उसका बेटा एक मासूम लड़की के ऊपर, एक माइनर लड़की के ऊपर बलात्कार किया है। ये बहुत बड़ा जुर्म है। पोक्सो के कानून के मुताबिक ये बहुत बड़ा जुर्म है మోడీ సాహెబ్. మైనర్ అమ్మాయిని వేధించిన వాడిని పక్కన పెట్టుకొని మోడీ సారు దేశానికి ఏం సందేశం ఇస్తుండని ప్రశ్నించిండు. आज वो केंद्र मंत्री आपका बगल में बैठने वाले हैं, आपका सामने हजारों लोग, तेलंगाना के महिला लोग आपका सामने बैठने वाले हैं, आपका भाषण सुनने वाले हैं. हमको आश्चर्य हो रहा है कि अभी तक आप बंडी संजय साहब को क्यों निलंबित नहीं किया, वो अभी तक वो कैबिनेट से क्यों बरतरफ नहीं किया. वो लड़की खुद बोल रही है, वो लड़की के माँ बोल रही है, वो इंसाफ के लिए पुलिसों का सामने लड़ रही है, अभी तक उसको इंसाफ नहीं मिला है. आप 2018 में MJ अकबर करके एक फॉरेन मिनिस्टर, विदेश शाखा का मंत्री था, उसको आप मीटू मूवमेंट में एक इल्ज़ाम आया करके उसको इस्तीफा देने के मजबूर कर दिया, उसको कैबिनेट से हटाया गया. मोदी साहब, आप बंडी संजय साहब को भी कैबिनेट से निलंबित कीजिएगा. अगर वो मासूम है, वो इनोसेंट है करके अगर साबित होता है तफ्तीश में, तब फिर कैबिनेट में लेके लीजिएगा. वो बहुत बड़ा अहम मिनिस्टर है, वो आप देश के सुरक्षा के लिए वो बहुत इम्पॉर्टेंट आदमी है, तो आप कैबिनेट में ये पूरा तफ्तीश होने के बाद अगर वो इनोसेंट है तो आप फिर कैबिनेट में लीजिएगा. लेकिन आज क्या मैसेज आप देने वाला है तेलंगाना पूरा, ना केवल तेलंगाना, पूरे देश के जनता देख रही है आपका भाषण के तरफ से. భగీరథ్ ఎక్కడున్నా అరెస్ట్ చేయాలని, అవసరమైతే విమానాశ్రయాలకు నోటీసులు పంపాలని డిమాండ్ చేసిండు. పోలీసులు ఎందుకు 3 రోజులుగా సపోర్ట్ చేస్తలేరని నిలదీసిండు. పక్కన ఆంధ్రప్రదేశ్లో చూడండి, 5 మంది IPS ఆఫీసర్లు కూడా సస్పెండ్ చేసి ఒకరిద్దరిను జైలుకు పంపించారు. తెలంగాణ పోలీసులు శుద్ధపూసలా? అయితే అందరు మంచోలే, నేను కూడా అందులో పనిచేసిన, కానీ కొంతమంది మాత్రం ఈ విధంగా కేంద్ర హోంమంత్రికి సపోర్ట్ చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతున్నది. నిందితుడు పెద్దవాడైతే వాళ్ళను మరి కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బాధితురాలిని కన్విన్స్ చేసి కేసు విత్డ్రా చేసుకోమనే ప్రయత్నం పోలీసులు చేసినట్టుగా అనిపిస్తున్నది. లేకపోతే ఇప్పటికల్లా ఆ బాధితురాలి 164 స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉండే, అది మీరు చేయడం లేదు. దయచేసి చేయండి, కంపల్సరీ చేయాల్సిందే. ఇందులో 164 చేయాల్సింది. అంతవరకు మేము పోరాటం ఆపము. మీరు ముందస్తు బెయిలు అని చెప్పి హైకోర్టు వాళ్ళకి బెయిల్ ఇచ్చింది అన్న మీరు పెట్టుకొని మాదే ఉన్నది, కోర్టు వాళ్ళు బెయిల్ ఇచ్చింది కాబట్టి మేము తప్పనిసరిగా అతను చేయాలంటే మాత్రం కుదరదు. మొత్తం రాష్ట్రం అంతా కూడా బగ్గమంటుంది. దయచేసి ఇది చాలా ముఖ్యమైన కేసు, ఒక తరానికి సంబంధించిన కేసు, ఒక మైనర్ బాలికకు సంబంధించిన కేసు. దీని మీద తీవ్రంగా మీరు ఆలోచించాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. అదేవిధంగా మరి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్న, బండి సంజయ్ గారిని వెంటనే బర్తరఫ్ చేయాలి. ఆ కాల్ డీటెయిల్స్ తీసుకోవాలి, ఆయన CCTV కెమెరాలు ఉండే ఫుటేజ్ తీసుకోవాలి, పోలీస్ స్టేషన్లలో ఉండే ఫుటేజీలు అవన్నీ కూడా తీసుకోవాలి. అదేవిధంగా మరి DG ర్యాంక్ ఉండే మహిళా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని ఒక సిట్టు పెట్టించి ఈ కేసును తప్పనిసరిగా మరి పరిశోధించాలి. నిజంగా మిగతా మీరు వేసిన సిట్టులన్నీ కూడా తుఫైల్ సిట్లు, అవి ఎందుకు పనికిరావు, కక్షతో వేసిండ్రు. కనీసం ఒక నిజమైన సిట్ అన్న వేయండి రేవంత్ రెడ్డి గారు. అది లేకపోతే మాత్రం ఇంకా ఏ మాత్రం కూడా మీ మీద విశ్వసనీయత ఏ మాత్రం ఇప్పటికే పోయింది, ఇంకా ఏ మాత్రం కూడా ఉండదని మరి చెప్తూ మళ్ళొక్కసారి రిపీట్ చేస్తున్నా, ఎవరి ఒత్తిడి ఉందని జనం కూడా అనుమాన పడతాండ్రు అన్నాడు. తెలంగాణలో తెలంగాణ బిడ్డ అని చెప్పుకునే సంజయ్కు ఈ కొడుకులొల్లి తీరని తలపోటుగా మారిందని, ఓ దిక్కు రాష్ట్ర రాజకీయాలు, ఇంకో దిక్కు కేంద్ర బాధ్యతలు, వీటి మధ్యలో ఈ ఫ్యామిలీ పంచాయతీ సంజయ్ను ఉక్కిరి బిక్కిరి చేస్తాంది. బాలల హక్కుల కమిషన్ కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది.
విచారణ కోసం ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేసింది. న్యాయం ప్రకారం చూస్తే కేసు కొడుకు మీద ఉంది కాబట్టి సంజయ్కు సంబంధం లేదు. కానీ గీన ఉన్నది ఎక్కడ? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సీటు మీద. పోలీసులంతా ఈ శాఖ కిందకే వస్తారు. గప్పుడు విచారణ పారదర్శకంగా ఎట్లా జరుగుతుందని విపక్షాలు గొంతు చించుకుంటున్నాయి. ఇప్పుడు సిట్టు బండి భగీరథ్ కదా, బండి భగీరథ్ విషయంలో సిట్టు వేయడం అంటేనే కేసును నీరుగార్చడం. ఇలా సిట్ ఎందుకు? సీదా కంప్లైంట్ ఉంది కదా. అసలు కంప్లైంట్ వచ్చి 4 రోజులైనా ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? డైరెక్ట్ గా ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ మా క్రిషాంకో లేకపోతే మా నల్లబాలో రీట్వీట్ చేస్తే రాత్రి 1 గంటగా చెతకపోయినావు కదా. 12 బజే రాత్రి ఇంటికి వచ్చి రీట్వీట్ చేస్తే వాళ్ళేమి రేప్ చేయలే, మర్డర్ చేయలే, డ్రగ్స్ తీసుకోలే. ట్విట్టర్లో వాళ్ళ అభిప్రాయాన్ని రీట్వీట్ చేసింది అంతే. దానికి 1 గంట రాత్రి పోయి బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ చేసి కేసుల మీద కేసులు పెట్టి పీటీ వారెంట్లు వేసి బెయిల్ రాకుండా లోపల పెట్టిన రేవంత్ రెడ్డి 4 రోజులైనా ఒక రేప్ కేసులో కంప్లైంట్ వస్తే ఇప్పటిదాకా నువ్వు అరెస్ట్ చేయలేదంటేనే నీ కుమ్మక్కు రాజకీయం బయటపడుతుంది. ఇప్పుడు ఇంత క్లియర్ కట్ కేసులో 4 రోజులైనా నువ్వు యాక్ట్ చేయలే. ఇప్పుడేమంటున్నావు మళ్ళీ సిట్టు. నువ్వు ఇప్పటికి ఎన్ని సిట్లు వేసినావు? 10 సిట్లు వేసిండు రేవంత్ రెడ్డి. ఒక్క సిట్ అన్న ఇప్పటికేమైనా రిపోర్ట్ ఇచ్చిందా? నీ 10 సిట్ల రిపోర్ట్లు బయట పెట్టు ఫస్ట్. ఇప్పటిదాకా 10 సిట్లు వేసినావు రేవంత్ రెడ్డి. ఏ సిట్ అన్న తేల్చిందా? ఏ సిట్టు మీద చర్యలు జరిగినాయా? నువ్వు ఇక్కడ కూడా సిట్టు వేయడం అంటే నీరు గార్చడమే కేసును. ఉద్దేశపూర్వకంగా కుమ్మక్కై నువ్వు ఇలా ఈ సిట్టు వేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నావు. అయ్యా, నువ్వు ఆ కుర్చీలో కూర్చుంటే పోలీసులు నిజం ఎట్లా తేలుస్తారు? ముందు రాజీనామా చేయి అని రేవంత్ సర్కారు బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి పడతాండ్రు. ఇన్నేండ్లు సంజయ్ సారు వేదికలెక్కితే చాలు ధర్మం క్రమశిక్షణ అని నీతులు చెప్పేటోడు ఇప్పుడు సొంత కొడుకే ఫోక్సో కేసులో ఇరుక్కునే పాలికి ఇంటిని చక్కబెట్టుకోలేనోడు దేశాన్ని ఏం కాపాడుతాడు అని జనం నోళ్లలో నానుతాంది. మోదీ అమిత్ షా జోడి ఎప్పుడైనా సరే పరువు పోతుందంటే గమ్మున ఉండరు, పక్కా సీరియస్గానే ఉంటారు. కానీ సంజయ్ తెలంగాణలో బలమైన బీసీ నాయకుడు కాబట్టి అంత తొందరగా కుర్చీని గుంజుకోకపోవచ్చు. కాకపోతే కేసు విచారణలో నిజంగానే తప్పు జరిగిందని తేలితే మాత్రం గ్యారంటీగా బండి సంజయ్ కుర్చీ కింద నీళ్లు వస్తాయి. పోలీసులు తనను అరెస్టు చేసే అవకాశం ఉందన్న ఉద్దేశంతో బండి భగీరథ్ తనపై నమోదైన ఫోక్సో కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించిండు. ఈ నెల 14న విచారణ చేయనున్న హైకోర్టు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బీజేపీల ఆడియో కాల్స్, దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.